మనిషికి లేదా జీవుడికి ఉండేది రెండే రెండు, నేను నాది. ఈ నేను నాదిలో నేను అనేది ఫస్ట్ ఇష్టం, నాది అనేది తర్వాతది. నాది అనేది తర్వాత, నేను తర్వాతే కదా వచ్చింది. నేను అనేది ప్రథమా విభక్తి అయితే నాది అనేది షష్ఠీ విభక్తి. ప్రథమా విభక్తి వచ్చిన తర్వాతే కదా షష్ఠీ విభక్తి వస్తుంది. కాబట్టి నేను ముందుగా ఇష్టం, నాది తర్వాత ఇష్టం. దేహాన్ని ధరించి ఉన్న వాళ్ళందరికీ, జీవులందరికీ కూడా స్వస్వకాత్మని తమ తమ ఆత్మల మీద, తమ మీద ఉండేటువంటి స్నేహ, ప్రేమ ఏ రకంగా ఉంటుందో నాది అని అనిపించేటువంటి పుత్రుల మీద కానీ, పిల్లల మీద కానీ, ధనం మీద కానీ, గృహాల మీద కానీ అంతగా ఉండదు. పుత్రులు ఏమైనా అపకారం చేస్తుంటే పుత్రుల్ని వదిలిపెట్టి పారిపోవడానికి వెనకాడరు. ధనం వలన మహా అపకారం, కీడు వస్తుంటే, దొంగల్లాంటి వాళ్ళు వెంటబడుతుంటే ధనాన్ని అక్కడ పారేసిపోవటం వెనకాడరు. అలాగే ఇల్లు కాలిపోతూ ఉంటే అందులోంచి బయటకు వచ్చేయడానికి ఎవరు వెనకాడరు. నా ఇల్లు కాబట్టి నేను ఇందులోనే ఉండిపోతానని ఎవరు అనరు. అది అనుకూలంగా ఉన్నంత వరకు, మనకి నీడనిచ్చినంత వరకు ఇల్లు, లేకపోతే ఇల్లు కాదు అని అనుకుంటారు. ఎందుకంటే స్నేహం అనేది వాటి మీద తాత్కాలికం, తన మీదో అది శాశ్వతం, ఎప్పుడూ ఉంటుంది. ఎవరికైనా సరే ఒకవేళ పుత్ర విత్త గృహాదిషు, సంతానం మీద కానీ, లేదా డబ్బు మీద కానీ, లేదా ఇళ్ళు వాకిళ్ళు మొదలైన వాటి మీద కానీ, ఆస్తిపాస్తుల మీద కానీ మనం ఇప్పుడు చెప్పుకున్న సందర్భంలో కూడా వదిలిపెట్టుకోలేనంతగా ప్రేమ పెరిగింది అంటే వాళ్ళకి నాది అనే భావన పోయి నేను అనే భావనే దాని మీదకి వచ్చేసింది అని అనుకోవచ్చు. ఆ నేను అనే భావన నాదితో పాకుతూ ఉంటుంది, పాకి చివరికి నేనుగా స్థిరపడిపోతుంది. అలాంటి భ్రమలు పెరిగిపోయే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో అలా జరగచ్చు. కానీ నేను అనే దాని మీదే అసలు సిసలు ఇష్టం, నాది మీద తర్వాత ఇష్టం. ఇందులో ఒక విశేషం ఉంది. ఈ నేనుని రెండు రకాల జీవులు రెండు రకాలుగా చూస్తారు. వర్గీకరణ చేస్తే గనక ఒక వర్గం వారు ఒక రకంగా చూస్తారు, మరొక వర్గం వారు ఇంకో రకంగా చూస్తారు. కానీ రెండు రకాల వర్గాల వాళ్ళు నేనునే ప్రేమిస్తారు.